టాప్ 9 న్యూస్ కి స్వాగతం. జూన్ 12వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం సాయంత్రం నాగర్ కర్నూలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయంలతో కలిసి విద్యాసంస్థల పునః ప్రారంభంపై విద్యాశాఖ కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల పాఠశాలల డీసీఓలు, సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల, గురుకుల పాఠశాల దాని యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి క్లాస్ రూమ్ను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వంటశాలల విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుని శుభ్రంగా ఉంచాలన్నారు. వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ చేయించి కడిగించాలని, మూతలేని ట్యాంకులకు మూతలు పెట్టించాలని, టాయిలెట్లకు డోర్ నల్లాలు ఏర్పాట్లు చేసి ఫినాయిల్తో శుభ్రపరచాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని ముందుగా సంబంధిత అధికారులు తిని రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పాఠశాలలో పరిశుభ్రతకు జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలకు కమిషనర్లు ఆదేశించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం వసతిని కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొత్తం ఒక రౌండ్ ఆఫ్ క్లీనింగ్ హాస్టల్స్ తిని దాన్ని సర్టిఫై చేసి దాని తర్వాత పిల్లల్లో పెట్టాలి. లాస్ట్ టైం మనం క్లియర్గా అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఒక మెకానిజం పెట్టినాము. అన్ని ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ యాజ్ ఎ హెడ్ మీరు మీ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో, మీ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వార్డెన్స్తో ముందే